హాయ్ హలో వెల్కమ్ టు బైక్ నరేష్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, అడ్మిషన్స్ అయిపోయాయి. మన జాతీయ మహాసభలకు సంబంధించి 1000 మందిని లక్ష్యంగా పెట్టుకొని మన సమాచార కమిటీ అందరికీ సమాచారం ఇచ్చింది. దాదాపు 3000 మంది సభ్యులు కార్యకర్తలకి ఫోన్ స్వయంగా చేశారు మన మిత్రులందరూ కలిసి. అందులో నుంచి 1000 మంది పేరు నమోదు చేసుకున్నారు. అందులో ఒకవేళ 10% మంది ఆబ్సెంట్ అవుతారేమో అని చెప్పి ఏకంగా మనం 1100 మందిని ఓకే చేసుకోవడం జరిగింది. అందులో 10% మిస్ అయిపోయిన 1000 మెంబర్స్ జరగాలని కోరుకుంటున్నాము. ఇది కాకుండా నిర్వాహకులు ఒక 50 మంది, గెస్టులు మరియు వారితో పాటు వచ్చే ఒకరిద్దరు కలిపి వాళ్ళు ఒక 50 మంది, ఎలాగో అదనంగా ఇంకొక 100 అవుతారు. కాబట్టి 10 to 20% ఆబ్సెంట్ అయినా కూడా 1000 మార్క్ మనం ఈజీగా రీచ్ అవుతాము. దయచేసి ఇంకా మేము వస్తాము ఈ సభలకి, మా పేరు నమోదు చేసుకోండి అని ఎవరు అడగకండి. మళ్ళీ మహాసభలు జరుపుతాం. ఈసారి మిస్ అయిపోయిన వాళ్ళు అప్పుడు రావడానికి ట్రై చేయండి. మరి ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి, డౌట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు బైక్ నరేష్ యూట్యూబ్ ఛానల్. మరి ఇప్పటికే 2,06,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మా యాక్టివిటీస్ అప్డేట్స్ కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఈ కార్యక్రమాలకి ఎలా రావడం, రూట్ ఏంటి. మేము 3 నెలల ముందే ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేసి 2 months అవుతుంది. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి ఒరిస్సా, బరంపురం, అలాగే భువనేశ్వర్ నుంచి వచ్చేవాళ్ళు, అంతేకాకుండా అంగోల్ జిల్లా నుంచి, గంజాం, గజపతి నగరం జిల్లా నుంచి వచ్చేవాళ్ళు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. చెన్నై నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల తంజావూరు, మొత్తం మారుమూల ప్రాంతాల నుంచి కూడా, చింతామణి, ఆ ప్రాంతాల్లో నుంచి వచ్చే వాళ్ళందరూ, ఈరోడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు. కర్ణాటకలోనైతే పైన ఉన్నటువంటి బీదర్ నుంచి మొదలుకుంటే కోలార్ వరకు, చిక్కబల్లాపూర్ నుంచి మొదలుకుంటే గుల్బర్గా వరకు మనకి ప్రతి చోట నుంచి వాళ్ళందరూ రిజర్వేషన్ చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 600 మంది వస్తున్నారు మిత్రులారా. ఈ 600 మందిలో నుంచి ఒక 100 మంది పిల్లలు వస్తున్నారు, రేపటి తరం వస్తున్నారు. అందులో నుంచి 100 మంది పిల్లలు, ఒక 100 మంది మహిళలు, మరీ ముఖ్యంగా 300 మంది యంగ్ అండ్ డైనమిక్ యూత్ పర్సన్స్ వస్తున్నారు. మరి ఒక 100 మంది కుటుంబాలతో వస్తున్నారు. వీళ్ళు 600 మంది ఆల్రెడీ ట్రైన్ రిజర్వేషన్ చేసేసుకున్నారు. 14వ తేదీ ఉదయం విశాఖపట్నం చేరుకునేలాగా అందరు రిజర్వేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి బస్సుల్లో వచ్చేవాళ్ళు, ట్రైన్లలో వచ్చేవాళ్ళు అందరూ కూడా ఉదయము 9 గంటలకి అక్కడికి చేరుకునేలాగా రావాలని, 10 గంటలకి మనందరం మన ఎంఎన్ఎస్ జెండాకి సెల్యూట్ చేయడం లక్ష్యంగా మీరు రీచ్ కావాలని కోరుతున్నాం. దయచేసి ఎక్కడెక్కడో రూములు కట్టుకోవడం, ఎక్కడెక్కడో రూములు తీసుకొని ఫ్రెష్ అప్ అవడం లాంటివి ఏం చేయకండి. డైరెక్ట్గా సభల దగ్గరికే వచ్చేయండి, మేము చూసుకుంటాం. నెంబర్ 1, మీరు ఒకవేళ వస్తే ఎలా రావాలంటే, ట్రైన్ రూట్లో వస్తే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగి నేరుగా ఒక 20 రూపాయలు ఇస్తే మనం అంబేద్కర్ భవన్కి చేరుకోవచ్చు. ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే దగ్గరలో ఉన్న బస్టాండ్కు చేరుకొని ఉంటే బస్టాండ్ నుంచి 10-15 రూపాయల్లో మీరు ఇక్కడికి చేరుకోవచ్చు. 100 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రీపెయిడ్ ఆటోలు కూడా ఉంటాయి రైల్వే స్టేషన్ దగ్గరలో, అది కూడా తీసుకోవచ్చు. 100 మంది ఆ ట్రైన్కు దిగుతారు. కాబట్టి చక్కగా హాయిగా మీరంతా 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ కూడా ఉదయమే రావచ్చు. గెట్ రెడీ ఫ్రెండ్స్, అలా రండి. మరి మీకు సంబంధించి 1000 మందిని 5 టీములుగా విభజించాము. 5 మంది సమాచార కమిటీ ఉన్నారు. 5 మంది మీకు కమ్యూనికేట్ చేస్తారు. మరి వాళ్ళందరూ మీకు ఎక్కడ రావాలి, ఎలా రావాలని చెప్తారు. ఆ 200 మంది ఒక టీంలో ఉంటే ఆ టీంలో స్థానికులు కూడా మీకు ఉంటారు. దానికి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇప్పటికే మీ అందరికీ ఫోన్లు చేసి ఉంటారు. మీ ఇన్ఫార్మర్స్, మరి సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు మీకు ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి హ్యాపీగా రావచ్చు. ట్రైన్స్ ప్లాన్ చేసుకోండి, బస్సులు ప్లాన్ చేసుకోండి. ఓన్ కార్లలో వచ్చేవారు కేవలం 100-200 కిలోమీటర్ల నుంచి వచ్చేవాళ్ళు మాత్రమే కార్లలో రండి. 500-600 కిలోమీటర్లు మీరు కారులో ప్రయాణించి రాత్రంతా నిద్ర లేకుండా ఉండొద్దు అని కోరుతున్నాను.
అలాగే జనరల్ బాక్స్లో రావాలని ఆలోచించకండి. ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి మీరు ఇప్పుడే ట్రైన్ రిజర్వేషన్ చేసుకోండి. హ్యాపీగా సుఖంగా సౌకర్యంగా రావాలి. ఒకరోజు కష్టపడి పనిచేసిన డబ్బులతో రిజర్వేషన్ చేసేసుకోండి. మీరు ఆగమాగం మేము చాలాసార్లు అనుకోని ప్రయాణాల్లో రిజర్వేషన్లు లేని కాలంలో, ఆదాయ వనరులు లేని కాలంలో మేము కూడా నించొని ప్రయాణం చేసి అలసిపోయే వాళ్ళము. కాబట్టి మీరు చాలా రిలాక్స్డ్గా మంచి పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీనెస్తో రావాలి. కాబట్టి గెట్ రెడీ, ప్లాన్ చేసుకోండి, చక్కగా చేరుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరి రూట్ మ్యాప్ కూడా మీకు గూగుల్ మ్యాప్ కూడా వచ్చే వాళ్ళందరికీ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు లైవ్ లొకేషన్స్ని మేము షేర్ చేస్తాం. ఒకరోజు ముందే మేము అక్కడ ఉంటాం. అది మీరు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి మన సమావేశాలకి 1000 బ్లాక్ షర్ట్ సోల్జర్స్ రీచ్ అవుతున్నారు. ఆ హాల్లో మనకి 800 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. కానీ అందులో నుంచి ఒక 100 కుర్చీలు తీసేసి ఇంకా 200-300 మంది కింద కూర్చునేలాగా ఏర్పాటు చేస్తాము. యంగ్ పర్సన్స్ అండ్ చిల్డ్రన్ కూర్చునేలాగా ఏర్పాటు చేస్తాం. అలాగే నిర్వహణ స్టేజీ పైన, ఆ తర్వాత వంట దగ్గర హెల్పింగు, లేదా వాటరు, టీ, బయట ఫోటో ఎగ్జిబిషను, ఇంకా ఏర్పాట్లు పనులు బోల్డ్ అని పనులు ఉన్నాయి. హ్యాపీగా 1000 మంది సఫిషియెంట్గా కూర్చోవచ్చు ఆ హాల్లో, 1000 కెపాసిటీ. అందుకే ఇంకా ఎక్కువ మంది వస్తా అని చెబుతున్నా, క్షమించండి, తర్వాత జరిగే సభలకు రండి అని చెప్తా ఉన్నా మిత్రులారా. ఓకే, ఇది క్లియర్, అక్కడికి అయిపోయింది. అంతేకాకుండా మనము ఇంకొక విషయం చాలాసార్లు అడుగుతా ఉన్నారు, ఏంటంటే ఏమేమి తెచ్చుకోవాలి అని. మీతో ఖరీదైన వస్తువులేమి తెచ్చుకోకండి. హ్యాపీగా ఒక జ్ఞాపకాలను నింపుకోవడం కోసం మంచి మెదడుతో రండి, సరిపోతుంది. మీతో హంగులు ఆర్భాటాలు అక్కర్లేదు, ఖరీదైన వస్తువులు అక్కర్లేదని కోరుతున్నాం. మరి మీతో తెచ్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనవి తప్పనిసరిగా 3 రోజులు బ్లాక్ షర్ట్స్లోనే మన సభలు జరుగుతాయి. అందరము బ్లాక్ షర్ట్స్తోనే ఉంటాము. అయితే గతంలో ఈ బ్లాక్ షర్ట్స్ 1000 బ్లాక్ షర్ట్స్ తెప్పించేటప్పటికి మాకు 2 లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. ఎంతోమంది సహాయ సహకారాలు సేకరించి అన్ని టీషర్ట్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈసారి లేవు. చక్కగా మీకు మీరే ఎవరికి వాళ్ళే నెల రోజులు ఉంది కాబట్టి బ్లాక్ షర్ట్స్ 2 తెచ్చుకోండి. లేదా ఒక బ్లాక్ షర్ట్ ఉంటే ఆ ఒక్క షర్ట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓ టీ షర్ట్ తీసుకోండి. ఎప్పుడు మన సభలు సమావేశాలు మన యూనిఫామ్ కాబట్టి అందరూ బ్లాక్ షర్ట్లోనే ఉంటారు. బ్లాక్ షర్ట్ లేని వాళ్ళు డయాస్ ఎక్కడానికి వీలు లేదు. మళ్ళీ నొక్కి చెబుతా ఉన్నాను, బ్లాక్ షర్ట్ లేని వాళ్ళు డయాస్ ఎక్కడానికి వీలు లేదు. కాబట్టి అయ్యో నాది మాసిపోయింది, నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నాను, నేను జిల్లా అధ్యక్షుడిని, నేను కార్యదర్శిని, నేను యూత్ ప్రెసిడెంట్ని, నేను ముఖ్యమైన వ్యక్తిని, నేను కూడా నో ఎగ్జెంప్షన్స్. ఎవరికి బ్లాక్ షర్ట్ నుంచి ఎగ్జెంప్షన్ లేదు. అదే మన యూనిఫాము. అక్కడ బ్లాక్ షర్ట్ లేకుండా వచ్చారంటే వాళ్ళు బయట వాళ్ళని అర్థం. కాబట్టి అందరం బ్లాక్ షర్ట్లో ఉండాలంటే అదే మన యూనిటీ, అదే మన ప్రత్యేకత. కాబట్టి ఎటు తిరిగి నువ్వు సెల్ఫీ తీసుకున్న ఆ నల్ల దళం కనిపించాలి మిత్రులారా. అందుకే మీకు పదే చెప్తున్నాను, బ్లాక్ షర్ట్ తప్పనిసరి. అలాగే ఒక నోట్బుక్, ఒక పెన్ను తెచ్చుకోండి. ఒక నోట్బుక్, ఒక పెన్ను మీ సొంతంగా తెచ్చుకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయరు. గతంలో మేము ఉచితంగా ఇవ్వడం వల్ల చాలామంది ఒక 10% బుక్కులు పోవడమో, ఒక 20% పెన్నులు పడేయడమో చేస్తూ ఉంటారు. క్వాలిటీ లేని పెన్నులు తేవడమో, క్వాలిటీ పెన్నులు తెస్తే వాళ్ళకు ఉన్నా కూడా మళ్ళీ పెన్ను అడుక్కొని జోబులో పెట్టుకోవడమో, అంత చెత్తగా జరుగుతుంది. అందుకే రాసే అలవాటు ఉన్న వాళ్ళు మీతో బుక్ తెచ్చుకుంటే మనకు ఉద్యమానికి మీరు దాదాపు ఒక 30,000 రూపాయల సహాయం చేసినట్టు మిత్రులారా. ఎందుకంటే ఒక బుక్ మినిమం 10-20 రూపాయలు ఉంటుంది. ఒక మంచి పెన్ను 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంటుంది. అంటే 15 రూపాయల నుంచి 30 రూపాయలు ఒక్కరికి బుక్కు పెన్నుకు అవుతుంది. ఒక 15 రూపాయలు, 10 రూపాయల బుక్కు, 5 రూపాయల పెన్ను వేసుకున్నా 15 రూపాయలు. 1000 మందికి 15,000 అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 15,000 అంటే నీలాంటి నాలాంటి వాళ్ళు ఒక 500 సహాయం చేసినారనుకోండి, 15,000కి ఎంతమంది సహాయం చేయాలో ఒకసారి ఆలోచించండి. ఎవరి బుక్కు పెన్ను వాళ్ళు తెచ్చుకోవడం పెద్ద ఖర్చు కాదు, కష్టమో కాదు. మరీ ముఖ్యంగా పెన్ను బుక్కు తెచ్చుకున్న వాళ్ళు చాలా సిన్సియర్ అన్నట్టు వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది మర్చిపోకండి. అలాగే బ్లాక్ షర్ట్స్, టీ షర్ట్స్ ఉంటే తెచ్చుకోండి. దానివల్ల మీకు ఎంతో లాభం. మన సంఘానికి 2 లక్షల రూపాయలు సేవ్ చేసినట్టు అవుతుంది. 2 లక్షలు అంటే 500 రూపాయల చొప్పున ఒక 400 మంది ఇచ్చే డబ్బులు అన్నమాట. ఆ 2 లక్షలు ఒక రోజు భోజనానికి అవుతాయి కదా, ఒకసారి ఆలోచించండి. అలాగే మీతో పాటు ఒక అన్నం తినే ప్లేటు, వాటర్ బాటిల్ తెచ్చుకోండి. చాలా సభలు సమావేశాల్లో వాటర్ బాటిల్స్ తెచ్చుకోకపోవడం వల్ల డిస్పోజల్ గ్లాసులతో కాలుష్యం అవుతుంది. అవి కాటన్ల కొద్దీ వాటర్ బాటిల్స్ తెచ్చి అలా తాగి ఇలా పడేస్తుంటారు.
ఏదో ఒకరోజు ప్రోగ్రామ్కో ఏదైనా బహిరంగ సభకో లేదా కష్టపడకుండా సంపాదించే డబ్బులు వసూలు చేసే వాళ్ళైతే ఎలా వెళ్తే అలా చేయొచ్చు. మనం వాడ ఒక 10 మగ్గులను పెడతాము, అలాగే వాటర్ బొంగలను పెడతాము, మనకు వాటర్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు. మీతో పాటు మంచి వాటర్ బాటిల్ తెచ్చుకుంటే దాన్ని ఫిల్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు, హాయిగా క్లాసులు వినొచ్చు, సభలు సమావేశాలు తిలకించవచ్చు, మధ్య మధ్యలో తాగొచ్చు, బయటికి పోయి రావాల్సిన అవసరం ఉండదు, కాలుష్యం ఉండదు. ఒక్కొక్కరు రోజుకి ఒక 5 సార్లు తాగిన 5 రూపాయలు వేసుకున్న వాటర్ బాటిల్కి మన వాటర్కి 5 రూపాయలు వేసుకున్న ఒక్క రోజుకి 5,000 రూపాయలు, 3 రోజులకి 15,000 రూపాయలు తాగి పడేసే కవర్లకు అయిపోతాయి. ఇంకా కొంతమంది సలహా ఇచ్చారు, ఎవరికి వాళ్ళకి 200 ml వాటర్ బాటిల్స్ అవి 3 రూపాయల కోటి వస్తాయని. రోజుకి 5 తాగితే 3 15, 3 రోజులకి 45,000 రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం వాటర్ కన్నా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, చక్కగా బొంగలు అక్కడ పెడతాము, ఎవరి టీంకు వాళ్ళు వాటర్ పెట్టుకుంటారు. అది మర్చిపోవద్దు. ప్లేటు ఇదే మన ఉద్యమ అభిమాన చిహ్నం. ఆడ అన్నం పెట్టే చోట ప్రతి వ్యక్తి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టోకెన్ మీ జిల్లా అధ్యక్షుడే ఇస్తాడు, లేదా యూత్ ప్రెసిడెంట్ ఇస్తాడు, లేదా మహిళా అధ్యక్షురాలు మీకు టోకెన్స్ ఇస్తుంది. ఒకరే ఇన్ఛార్జ్ ఉంటారు. అన్ని జిల్లాల్లో నుంచి వచ్చే మహిళా అధ్యక్షులు కానీ, యూత్ ప్రెసిడెంట్ కానీ, లేదా డిస్టిక్ ప్రెసిడెంట్ కానీ, వీళ్ళ ముగ్గురు చేతిలోనే టోకెన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ నుంచి టోకెన్ తీసుకుంటారు. టోకెన్ పట్టుకొని నీ ప్లేట్ పట్టుకునే వస్తావు. టోకెన్ లేదు అంటే అతను మన సంఘం వ్యక్తి కాదు అని అర్థం, లేదా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు అని అర్థం, లేదా మన సంఘం పట్ల అంత లేదు, ఆయన ఏదో ఆకతాయిగా ఆయారాం గయారాం లాగా బాధ్యత లేకుండా వచ్చాడు అని అర్థం. అప్పటికప్పుడు నేను బయటకు వెళ్ళి ఒక డిస్పోజల్ ప్లేట్ కొనుక్కొచ్చుకుంటానంటే కూడా నాట్ అలౌడ్. నువ్వు కొనుక్కొచ్చుకునేది మేము కొనుక్కొచ్చి పెట్టాలనుకుంటే మనం ఒక్కరు ప్లేట్ తెచ్చుకుంటే ఒక్క వ్యక్తి రోజుకు ₹1 టిఫిన్ చేసేటప్పుడు ₹1 పేపర్ కాగితం సేవ్ చేసినట్టు, అలాగే మధ్యాహ్నం ₹3 సేవ్ చేసినట్టు, సాయంత్రం ₹1 సేవ్ చేసినట్టు, అలాగే సాయంత్రం భోజనానికి ₹3 సేవ్ చేసినట్టు. ఒక వ్యక్తి రోజుకు ₹8 చొప్పున 3 రోజులకు ₹24 సేఫ్ అవుతాయి. 24 ఇంటూ 1000 మంది 24,000 రూపాయలని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఉత్త తినే కాగితాలకే 24,000 రూపాయలు ఖర్చు అవుతాయంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేప్పుడు మీ ప్లేట్ తెచ్చుకోండి. అలాగే జిల్లాల వారీగా మీ యూత్ ప్రెసిడెంట్ కానీ, మీ కార్యదర్శి కానీ ఒక సంచి తీసుకొని మీరు తిన్న ప్లేట్లని ఆ సంచిలో వేసి అక్కడ పెడతారు. మళ్ళీ లంచ్ సమయంలో, డిన్నర్ టైంలో ఎవరి ప్లేట్ వాళ్ళకే ఇస్తారు. ఒక్కో జిల్లా నుంచి 20 మంది 30 మంది కాబట్టి ప్లేట్లు ఏం కన్ఫ్యూజ్ కావు. ఆ ప్లేట్లు మీరు రూమ్లో కానుంచో లేకపోతే తినే హాల్ కానుంచో ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన టెన్షన్ ఏం లేదు. అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఇలా మనం ఒక 28,000 30,000 రూపాయలు తిని పడేసే కాగితాల కోసం ఖర్చు పెట్టకుండా అందరం ప్లేట్ తెచ్చుకుంటే వీళ్ళు చాలా కమిటెడ్ అని అర్థమవుతుంది. అంతేకాకుండా 2 దుప్పట్లు తెచ్చుకోండి. ఇది వసతి కోసం. మీరు ఎక్కడంటే అక్కడ హాయిగా పడుకోవడానికి, ఒకటి పరుచుకోవడానికి, ఒకటి కప్పుకోవడానికి దుప్పటి వస్తుంది. ఇద్దరుంటే ఒక దుప్పటి పరుచుకోవడానికి, చెరొకటి కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. మనము మన వసతిని ఎలా ఇస్తున్నాము అంటే, మీరు సొంతంగా ఆర్థిక శక్తి ఉంటే మీరు రాత్రి 10-11 గంటల వరకు కల్చరల్ యాక్టివిటీస్ అయిపోయాక ఆ 11 గంటలకు వెళ్ళి ఏదో ఒక లాడ్జీలో పడుకొని మళ్ళీ 5-6 గంటలకి రావాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ మేము మాత్రం అక్కడ ఈ 800 మందితో జరిగేటువంటి పెద్ద హాల్లో దాదాపు 300 మంది యూత్ని ఇక్కడే పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తాము. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి ఒక డార్మెటరీలో ఇందులో ఒక 40-50 మంది మహిళలు పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తాము. ఆ పక్కన ఇంకా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది, దాని వెనకాల ఒక కంప్యూటర్ సెంటర్ ఉంది. ఆ అంబేద్కర్ భవన్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము. ఇందులో ఒక 50 మందిని పడుకోవడానికి ఏర్పాటు చేస్తాము. ఆ పక్కనే ఒక నానక్రామ్ రత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ శిష్యుడి యొక్క మినీ భవనం ఉంది. ఇందులో 300 మందితో సమావేశం పెట్టుకోవచ్చు. కనీసం 200 మంది ఇందులో పడుకోవడానికి హ్యాపీగా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఈ బిల్డింగ్ పైనే ఒక 3 పెద్ద గదులు ఉన్నాయి, 20-30 మంది చొప్పున పడుకునేవి. ఈ పక్కన ఒక 5-6 చిన్న గదులు ఉన్నాయి, అవి గెస్టులకు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ సమావేశ మందిరం డయాస్ వెనకాల కూడా 2 గదులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఇస్తాం. అంతేకాకుండా బయట కూడా ఒక ఓపెన్ ఎయిర్ డయాస్ ఉంది, అక్కడ కూడా పడుకోవడానికి ఉంటుంది. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇది కాకుండా వీటన్నిటికీ ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అక్కడ మాట్లాడుతున్నాము. అంతేకాకుండా ఈ బిల్డింగ్కు దగ్గరలో కొన్ని డార్మెటరీలు ఉన్నాయి, అక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాం మిత్రులారా.
షెల్టర్కి ఎలాంటి లోపం లేకుండా మేము ఒక వారం రోజుల్లో వైజాగ్ వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చేస్తాము. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తగిన పరిశుభ్రత అలాగే వాటరు అవన్నిటిని కూడా మేము ఏర్పాట్లు చేస్తాం. మీరేం టెన్షన్ పడద్దు. మీరు చేయాల్సిన 2 దుప్పట్లు మేము కిందట్లా కార్పెట్ పరచుకోవడానికి అందరికీ గ్రీన్ మ్యాట్ కానీ లేదా కార్పెట్ కానీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అందుకే మిమ్మల్ని దుప్పట్లు అనేది. అందుకే ఒక్కసారి ఆలోచించండి. అది కాకుండా మీరు లో లగేజ్తో రండి. మీకు 3 రోజులు బ్లాక్ షర్ట్సే కాబట్టి ఓ షార్టో ఒక లుంగియో మామూలు షర్టో టీ షర్ట్ ఒకటి మామూలు ప్యాంట్ ఆల్రెడీ ప్యాంట్ ఏదైనా పర్వాలేదు కాబట్టి తక్కువ లగేజ్ తెచ్చుకోండి. అయితే వచ్చేప్పుడు బ్రష్ పేస్ట్ మర్చిపోకండి. లేదా 2 పళ్ళ పుల్లలు వేసుకొని రండి. ఎందుకనంటే మీరు ఉదయం లేచి ఎక్కడికో పేస్ట్ కోసము బ్రష్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన గత్యంతరం ఏమేమి పట్టింది. మీ బ్యాగులో ఓ 2 షాంపూ ముక్కలు పడేసుకొని రండి. ఒక 5-10 రూపాయల సబ్బు బిళ్ళలా వేసుకొని రండి. చాలామంది ఆడికి వచ్చినాక సబ్బు లేదని పరిగెడుతూ ఉంటారు, బ్రష్ లేదని పరిగెడుతూ ఉంటారు, పేస్ట్ లేదని పరిగెడుతుంటారు. వీళ్ళంతా బాధ్యత లేనోళ్ళు, ప్రణాళిక లేనోళ్ళు, నేను 3 రోజులు ఈ కార్యక్రమానికి వెళ్తున్నానని ఒక చక్కటి అవగాహన లేని వాళ్ళు. అలాగే తిరిగి ప్రయాణంలో చాలామంది మర్చిపోయే విషయాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఒకటి బ్రష్ తుమ్ముకుని పడేస్తారు, మర్చిపోతారు. తర్వాత పేస్ట్ పెట్టుకొని పక్కన పడేసి మర్చిపోతూ ఉంటారు. అలాగే సబ్బులు మర్చిపోతూ ఉంటారు. డ్రాయర్లు, బనీన్లు, విడిచినటువంటి బట్టల్ని, టీ షర్ట్స్ని, బ్లాక్ షర్ట్స్ని కూడా ఉతికి ఆరేసుకొని ఆడికి వచ్చి ఉతికి ఆరేసుకొని ఎండబెట్టుకునే ఆ పని పెట్టుకోకండి. మీరు ఆడికి వచ్చింది నేర్చుకోవడానికి, కొత్త పరిచయాలు చేసుకోవడానికి, ఒక ఆనందాన్ని పొందడానికి, అందరితో కలిసిపోవడానికి కదా. అది పక్కన పెట్టుకొని ఉతుక్కోవడానికి వందల మంది 1000 మంది ఉండే ఆ సమావేశంలో నువ్వు ఉతుక్కోవాలనే ఆలోచన వల్ల ఎంత డిస్టర్బ్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఇంత 100 మంది 1000 మందితో వచ్చినప్పుడు కామన్ సెన్స్ మర్చిపోయి 10-15 నిమిషాలు వాష్రూమ్లో ఏదో అత్తగారింటికి వచ్చినట్టుగా పక్కపోటే నీళ్లు ఉన్నట్టుగా అరగంట సేపు స్నానం చేసే బుద్ధిహీనులు కూడా కొంతమంది ఉంటారు. అలాగే వాష్రూమ్ని తక్కువ 5 నిమిషాల్లో ఇంకోలకి ఇవ్వాలనేటువంటి కామన్ సెన్స్ లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కామన్ సెన్స్తో రావాలని ఒక గుంపులో వచ్చాము, 1000 మందితో మేము ఉన్నాము. ఈ సభ నిర్వహణలో మా క్రమశిక్షణ వాళ్ళందరికీ సౌకర్యం అనేటువంటి అవగాహన మీకు ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ సభల నిర్వహణకి ఆర్థిక వనరులు ఎలా? నిజమే కదా. మనమేం పార్టీకి అనుబంధమో లేకపోతే ఇంకేదైనా ప్రజా పోరాటాలు ఒక అంశం మీద పోరాటం చేసేవాళ్ళమో ఆర్థిక పోరాటం చేసేవాళ్ళమో అయితే దానితో సంబంధం ఉన్న వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు. రాజకీయ నాయకులకైతే ఖచ్చితంగా వాళ్ళ పార్టీలకు మహాసభలు ఉంటాయి. అందులో పార్టీ ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేక అధికారాన్ని కోరుకునే వాళ్ళు, వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకుని లాభం పొందిన వాళ్ళు సహాయపడుతూ ఉంటారు. అలాగే పోరాట సంఘాలు అయితే వాళ్ళు చేసిన పోరాట ఫలితంగా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా తమ వంతు సహాయపడుతూ ఉంటారు. లేదా రకరకాల కార్పొరేటివ్ వ్యక్తులు, శక్తులు వాళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి సహాయపడతారు. మనకు సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. అలాగే మన జిల్లాలో కూడా ఎక్కువ స్థాయిలో నిర్మాణాలు జరగలేదు కాబట్టి, ఎక్కువ కార్యక్రమాలు జరగలేదు కాబట్టి, మన సభ్యత్వం తక్కువ కాబట్టి మనకు ఆర్థిక వనరులు ఎవరు ఇవ్వరు. మనమే వేసుకోవాల్సిందే. మనమేం చందాలు కలెక్ట్ చేసి విగ్రహాలు పెట్టడానికో, గుళ్ళు గోపురాలు పెట్టడానికో, లేదా బాబాసాహెబ్ విగ్రహం పెట్టడానికో ఇంకేదో చేయట్లేదు కాబట్టి, లేదా సభ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సన్మానాలు, ప్రత్యేక కరపత్రాలు లేదా వాళ్ళ ఫోటోలు అతికించాం కాబట్టి మనకు సహాయం చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ. కాబట్టి మనలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఈ ఆలోచనతో భారీ సభలు జరగడం అవసరమని భావించే వాళ్ళు, అలాగే సాంఘిక ఉద్యమాలతో సంబంధం ఉన్నవాళ్ళు, లేదా ఈ సమాజంలో మూఢనమ్మకాలు పోయి విజ్ఞానం ఉండాలని భావించే వాళ్ళు, మన శ్రేయోభిలాషులు మాత్రమే మనకు సహాయం చేస్తారు. కాబట్టి మన జిల్లా నాయకులు లేదా మన కార్యకర్తలు వాళ్ళకున్న అభిమానులు ఇచ్చడం తక్కువ. కాబట్టి ఉన్న రిసోర్స్ పర్సన్గా మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు, సబ్స్క్రైబర్స్, అలాగే నా పరిచయస్తులు, మన ఉద్యమంతో రకరకాల అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళే మనకు రిసోర్స్ పర్సన్స్. కాబట్టి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఇవ్వక్కర్లేదు, నిరుపేదలు ఇవ్వక్కర్లేదు, నిరుద్యోగులు ఇవ్వక్కర్లేదు, విద్యార్థులు ఇవ్వక్కర్లేదు. కాస్త కూస్తో డబ్బు సంపాదించే వాళ్ళు మీ సంపదలో నుంచి మీకు ఇబ్బంది కాని మేరకు మన ఉద్యమానికి ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ముందు రోజు రాత్రే దాదాపు ఒక 250 మంది వస్తున్నారు. ముందు రోజు రాత్రే 250 మంది వస్తున్నారు. ఆ రోజు ఉదయంకే ట్రైన్లో 600 మంది దిగిపోతున్నారు. ఉదయం టిఫిన్ నుంచే స్టార్ట్ అవుతుంది మనది. ఒక్కరోజు మీటింగ్ అయితే పొద్దున టిఫిన్ వాళ్ళే చేసి వస్తారు, మధ్యాహ్నం ఒక పూట భోజనం పెడితే వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోతారు. 2 రోజుల మీటింగ్ అయితే మొదటి రోజు భోజనం టిఫిన్ చేసి వాళ్ళే వస్తారు,
మనకు మొదటి రోజు మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెట్టి, రెండో రోజు టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెట్టి, రెండో రోజు సాయంత్రం ఏం పెట్టకపోయినా కాదు. కానీ 3 రోజులు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. 3వ రోజు కూడా మన వాళ్ళు రాత్రి అక్కడే ఉండి 4వ రోజు ఉదయం అరకులో వెళ్ళే వాళ్ళు, వైజాగ్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 3 రోజులు పూర్తిగా మనము టిఫిన్, లంచ్, డిన్నర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఒక మనిషికి కనీసం టిఫిన్కి 30 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. టిఫిన్తో పాటు టీకి 10 రూపాయలు లేదా మనం కష్టపడితే 5 రూపాయలు అవుతుంది. ఈ 30 రూపాయలని కోషిష్ చేస్తే 25 రూపాయలు అవుతుంది. అలాగే మధ్యాహ్న భోజనము బయట ఎక్కడైనా 100 రూపాయలు ఉంది, మనం 60 రూపాయలకు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మిత్రులారా సాయంత్రం మళ్ళీ ఒక 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ ఒక టీ తాగే అలవాటు ఉంటుంది. సాయంత్రము వీలైతే 1-2 ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, అరటిపళ్ళు ఇవ్వడం కానీ, స్నాక్స్ ఇవ్వడం కానీ మనం చేస్తాము. దానికి ఒక 15 రూపాయలు తీసుకోవచ్చు. అలాగే రాత్రి భోజనం కూడా చేస్తారు కాబట్టి దానికి 60 రూపాయలు అవుతుంది. అలాగే మళ్ళీ రాత్రి మన వాళ్ళం సాంస్కృతిక కార్యక్రమాలు 10-11 గంటల వరకు జరుగుతాయి కాబట్టి టీ అవుతుంది. 3 సార్లు టీ అవుతుంది. 1, 2, 3. అలాగే 2 సార్లు భోజనం అవుతుంది. తర్వాత ఒకసారి టిఫిన్ అవుతుంది, ఒకసారి స్నాక్స్ అవుతుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. మరి ఒక రోజుకి 30, 90, 95, 100, 160, 175 రూపాయలు అంటే 1,75,000 రూపాయలు ఒక రోజుకి. ఇంకొక 25,000 అంటే గెస్టులు ప్రయాణాలు, ఇంకా నిర్వహణ ఖర్చులు, ఇతర చాలా ఖర్చులు. అంటే ఒక రోజుకి దాదాపు 1,75,000 రూపాయల ఖర్చు వస్తుంది. అలా 3 రోజులకి దాదాపు 5 లక్షల పైచిలుకు డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ఒక్క మనిషే తనకి 600 రూపాయలు భోజనానికే ఖర్చు అవుతుంది. ఇంకా హాలుకి, వాటర్కి, కరెంటుకి, సౌండ్ సిస్టమ్కి, అంతేకాకుండా మీ అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు, వీడియో తీస్తే బాగుంటుంది, ఇవన్నీ మనం పెడితే బాగుంటుంది, డాక్యుమెంటేషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. జెండాలు ఎన్నెన్నో ఖర్చులు ఉంటాయి మిత్రులారా. కాబట్టి మేము అనుకుంటున్నాం ఒక 10 లక్షల పైన ఖర్చు వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి, పాల్గొనే వ్యక్తి, మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు టికెట్లు పెట్టుకొని వస్తూ ఉన్నారు. అలాగే వచ్చేప్పుడు కూడా ఇక్కడ ఏదైనా చూడడానికి వెళ్తామని అనుకుంటూ ఉంటారు. కాబట్టి నాలెడ్జ్ని ఇచ్చేటువంటి ఈ సభల్లో ఎంతోమంది వక్తల ప్రసంగాలను వింటూ ఇంతమందితో పాల్గొని స్ఫూర్తిని, అనుభవాన్ని పొందే మీరు ప్రతి ఒక్కరూ ఒక 1000 రూపాయలు ఇవ్వగలిగితే మనం బయటి వాళ్ళపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలాగే కాస్త ఉద్యోగము, వ్యాపారము, ఇక రకరకాలుగా కాస్త చేయి తిరిగిన వాళ్ళు ఒక 2,000, 3,000 ఇస్తే బాగుంటుంది. అలాగే ఈ పని మేము చేయలేకపోతున్నామని ఏడాదికి ఒక్కసారి కాబట్టి నేను ఒక 5,000 ఇస్తాననుకునే వాళ్ళు కూడా కొంతమంది ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు ఇవ్వలేరు, నిరుపేదలు ఇవ్వలేరు, అలాగే కొంతమంది విద్యార్థులు కూడా ఇవ్వలేరు. కాబట్టి ఈ 1000 మందిలో దాదాపు 500 మంది ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. 500 మంది తలా ఒక 1000 రూపాయలు ఇవ్వగలిగితే 5 లక్షల రూపాయలు సమకూరుతాయి. మిగతా 5 లక్షల రూపాయలు మన యూట్యూబ్ చూసేవాళ్ళు, ఈ కార్యక్రమానికి రాలేకపోయినా ఇది మంచి కార్యక్రమం అని సహాయపడే వాళ్ళతో సమీకరించి మనం అటు ఇటుగా ఒక 10 లక్షల రూపాయలు ఈ సమావేశాలకు ఖర్చు అవుతాయి. కాబట్టి అందరం బాధ్యతగా ఫీల్ అయ్యి సమీకరించి వీటిని సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే నిర్వహణ పనులు 70-80 జిల్లాల్లో నుంచి వస్తున్నారు కాబట్టి అధ్యక్షులకు నిర్వహణ పనులు ఇస్తాం, ప్రధాన కార్యదర్శులకు ఇస్తాం, అలాగే యూత్ ప్రెసిడెంట్లకు ఇస్తాం, మహిళా ప్రెసిడెంట్లకు ఇస్తాం, అలాగే యూత్ సెక్రటరీలకు ఇస్తాం, జిల్లా జనరల్ సెక్రటరీలకు ఇస్తాం. వాళ్ళకి రకరకాల పనులు అప్పగించే ప్రయత్నం చేస్తాం. మరి కులాంతర జంటలు అనేకం వస్తున్నాయి, వాళ్ళని గౌరవంగా అభినందించుకుందాం. అలాగే యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ వస్తున్నారు, వాళ్ళకి పుస్తకాలు కానుకగా ఇద్దాం. పిల్లలందరికీ రకరకాల పోటీలు నిర్వహించి వాళ్ళకి మెడల్స్, వచ్చేటువంటి ప్రొఫెసర్స్ గెస్ట్ల చేతుల మీదుగా వాళ్ళకి మెడల్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎంతో రంగులుగా ఒక ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా చక్కగా నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. మరి నిర్వహణ అనుభవంతో, నిర్వహణ బృందంతో ఏర్పాట్లు చేయడానికి, పనులు చేయడానికి, తక్కువలో తక్కువ చేయడానికి, ఎక్కువ జ్ఞానం, అనుభవం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు పాల్గొనే వారందరూ కూడా ఆర్థిక సహాయం చేయాలని, పాల్గొనలేకపోయే వారందరూ కూడా మీ వంతుగా మీకు తోచిన ఆర్థిక సహాయం అందించి ఈ సమావేశాలు విజయవంతం చేయడానికి సహకరించాలని కోరుతున్నాను. మర్చిపోవద్దు, బ్లాక్ షీట్ తెచ్చుకోండి, బుక్కు పెన్ను తెచ్చుకోండి, తినడానికి ప్లేట్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి, 2 దుప్పట్లు తెచ్చుకోండి,
తక్కువ లగేజీతో రావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. మర్చిపోవద్దు. ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్. మరి మీరందరూ బైరి నరేష్ వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో యాడ్ అవుతే మన అప్డేట్స్ అని అందులో పెడతాం. ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టడం చాలా కష్టం అవుతుంది. మీరు ఆ ఛానల్ని ఫాలో కావాలని, అలాగే యూట్యూబ్లో మేము కమ్యూనిటీ పోస్ట్ పెడతా ఉన్నాం. యూట్యూబ్ ఛానల్ పూర్తిగా ఈ కార్యక్రమం యొక్క సమాచారం కోసమే వాడుతున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడాలని ఈ సందర్భంగా కోరుతూ 1000 మందితో 3 రోజుల పాటు విశాఖపట్నంలో సెప్టెంబర్ 14, 15, 16 అంబేద్కర్ భవన్లో కలుసుకుందాం, నిర్వహించుకుందాం, ఒక స్ఫూర్తిని పొందాం. ఓకేనా? గెట్ రెడీ ఫ్రెండ్స్. ఇట్లు మీ సహాయం కోరుతూ నేనైతే 2 నెలల సమయాన్ని ఈ నిర్మాణం కోసం, ఈ ఫాలోఅప్ కోసం ఇచ్చాను. మా భార్య కూడా 3 నెలలుగా ప్రతి నెల 10-10 వేల రూపాయలు చొప్పున ఈ కార్యక్రమానికి ఇస్తూ వస్తుంది. మరి మా భార్య 30,000, నేను 2-3 నెలల సమయం ఇస్తున్నాను. మరి మీరు కూడా మీ జ్ఞానాన్ని, మీ అనుభవాన్ని, మీ సహాయాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్.